హాయ్ అండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. మనం తిరుప్పావి చదువుతున్నామండి. ధనుర్మాసం తిరుప్పావి 5వ రోజు చదువుతాము. ఈరోజు 5వ పాసురం చదవాలి. దానికి ముందు మనం శరణం ఆళ్వార్ తిరువడిగలే శరణం అని ఉంది. అది కూడా చదువుదాం. కొంతమంది సజెస్ట్ చేశారనమాట, ఇది కూడా చదువు బాగుంటుందని. అందుకని ఇది కూడా చదువుతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు గ్యాస్ బ్లాగ్స్. శ్రీశైలేశ దయా పాత్రం ది భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజ మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేగ్మరుక్మా వ్యామోహతస్థతి తరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవా నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాక్వయ పట్టనాదా శ్రీభక్తసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఇది ప్రార్థన అండి. మనం ఇంకో ప్రార్థన కూడా చదువుతున్నాం కదా, అది కూడా చదువుదాము. ఇప్పుడు ఇంకో శ్లోకం అండి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తమద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి శతశిరస్యత మధ్యాపయాంతి సోచిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదాతస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇప్పుడు పాత్రలోకి వెళ్ళామండి. 5వ పాత్రం ఈరోజు. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூயா பெருவீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தோலமார் துவிழுத்தொழுது வயனால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவா என்ற நவும் తీయనిల్ తూజాగుం చెప్పేలో రెంబావాయ్. ఇది పాసురం అండి. ఇప్పుడు దీని భావం చదువుదాం. మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణాలు చేష్టలు కలిగిన వాడు కృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించెను. భవత్ సంబంధము ఎడతెగనట్టు మధురకు ప్రభువే. యమునా నది తీరమందున్న గొల్లకొల జమ్మున జన్మించి ఆ గొల్లకొలమును ప్రకాశింపజేసిన వాడు. తల్లి యశోద గర్భమును కాంతివంతమనర్చిన దామోదరుడు. గొల్లకుల మాణిక్య దీపము వ్రతకారణముగా కృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలు ఏమీ కోరక పవిత్రమైన మనస్సుతో స్వామికి పూలను అర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనము చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోగును. కావున స్వామి యొక్క తిరునామములను కీర్తించుకుందాము. ఇప్పుడు వివరణ చదువుదాము. గోపికలందరూ ఆండాళ్ గోపుల పిలుపును అనుసరించి ఒక చోట చేరిరి. వారిలో కొందరు వేదాంతము తెలిసినవారు, కొందరు ధర్మశాస్త్రములు తెలిసినవారు. వారిలో కొందరు ఈ విధముగా చింతించినారట: మనము కేవలము జ్ఞానము లేనివారము కదా, తెలిసియు తెలియకు ఎన్నో పాపములు చేసిన వారము కదా. ఈ జన్మలోనే కాక అనాది కాలము నుండి అర్జించిన పాపములు ఎన్నో మనకున్నవి కదా. మనకు కృష్ణ భగవాను సంశ్లేషము ఈ పాపములకు తొలగినదే ఎట్లు లభించును. దీనికి ఈ పాసురానికి ఇదండి వివరణ. ఈ పాసురం యొక్క అర్థం ఇదనమాట. నెక్స్ట్ 6వ పాసురం చదివితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకి దీని గురించి. ఈ 5వ పాసురం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో.
జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మనం తెలుగు మీనింగ్ కూడా చదువుకుంటున్నాం కదండి, అది కూడా ఒక్కసారి చదువుకుని వెళ్దాం. మాయనే 5వది. ఉత్తర మధురలో అవతరించిన దామోదర తిరునామములు శుచిగా వచ్చి మనసా తలచి అంజలి చేసిన వారలకు అగ్నిలో పడిన దూది రీతిగా పాపము భస్మము చేయునుగా ఆండాళమ్మ ఆనతిచ్చిరి అతివలందరికీ ఈ రీతిగా. ఇది తెలుగు మీనింగ్ అండి. మేము ఆల్రెడీ భావం అర్థం చదువుకున్నాము, దానితో ఇది కూడా అన్నమాట ఇంకొంచెం బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.